హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఇక్కడ వచ్చేసి వీడియో ఏంటంటే ఇది వచ్చేసి సాటర్డే రాఖీ పండుగ కదండి. ఆ రోజు ఈవినింగ్ అయితే మా ఆడపడుచు ఇంటికి వచ్చింది. ఇంకా అప్పుడు తీసిన వీడియో అనమాట. లెంతీగా ఉంటుంది, కొంచెం పేషెన్సీగా చూడండి. అండ్ వీడియో మొత్తం రాఖీ కట్టే ప్రాసెసే చూపిస్తూ ఉంటాను. అండ్ అందరూ రాఖీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు, ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి మీ అన్నలు తమ్ముళ్ళ దగ్గర నుంచి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇక నా సంగతికి వచ్చేస్తే నేను మ్యారేజ్కి బిఫోర్ అయితే ప్రతి సంవత్సరం కట్టేదాన్నండి. మా తమ్ముళ్ళు ఇద్దరికి మా నాన్న అయితే రాఖీలు తీసుకొచ్చినప్పుడు ఇంక నేను కట్టేదాన్ని అనమాట. ఇంక అట్లా ప్రతి ఇయర్ కట్టేదాన్ని. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారే కట్టానండి. ఎందుకంటే ఇంకా మా తమ్ముళ్ళు వాళ్ళు అయితే ఆంధ్రాలో ఉంటారు, నేనైతే హైదరాబాద్లో ఉంటాను కదండి, తెలంగాణలో ఉంటాను. అందువల్ల అయితే ప్రతి ఇయర్ కట్టలేకపోయాను. ఈసారి కూడా కట్టలేకపోయానండి. ఇంకా అలా ఉండిందనమాట నా సంగతి అయితే. ఇంక ఇక్కడైతే మా ఆడపడుచు అయితే రాఖీ కడుతుందండి. ఇంకా వెండి రాఖీ తీసుకొచ్చిందంట ఈసారి. తనకి ఎప్పటి నుంచో ఉందంట వెండి రాఖీలు కట్టాలని చెప్పేసి. నాకు కూడా అదే కోరిక ఉందండి. మా మా ఇద్దరు తమ్ముళ్ళకి అండ్ మా పిన్ని వాళ్ళ పిల్లలకి నలుగురికి వెండి రాఖీలు కట్టాలని నాకైతే చాలా కోరికగా ఉంది. మరి అది ఎప్పుడు నెరవేరుతుందో ఏమో తెలీదు. ఇప్పటి వరకు అయితే ఒక్కసారి అయితే కట్టాను వాళ్ళకి కూడా రాఖీ మాత్రం. అది కూడా మా పెద్ద బాబు డెలివరీకి వెళ్ళినప్పుడు అక్కడ కట్టానమాట. కలిసి వచ్చింది ఇంకా ఆ పండుగ. ఇంకా అలా జరిగిందనమాట. ఇంక ఇక్కడైతే రాఖీలు కట్టేస్తుంది. మా చిన్నోడు చూడండి ఎంత బాగా తిరుగుతూ ఆడుకుంటున్నాడు వాడైతే. ఇంకా ఇదేంటంటే మనకి ఒక స్పెషల్ పండుగ అండి. ఇప్పుడు ఆ అక్క చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి ఇది ఒక సెంటిమెంటల్గా స్పెషల్ పండుగ. అలా అనేసి కట్టకపోతే కాకుండా అన్న తమ్ముళ్ళు కాకుండా పోరు. ఇంకేంటంటే ఇది ఒకటి ఉన్నది ఒక్క పండుగ కదా మా అన్న తమ్ముళ్ళు కానీ సెలబ్రేట్ చేసుకునేది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ రాఖీ కడుతుందండి. నాకు కూడా కట్టింది ఫస్ట్ అయితే. నాకెందుకని అడిగాను. ఇక్కడ తెలంగాణలో కడతారంట వదినకు కూడా కడతారంట అని అనేసి ఇంకా నాకు కట్టిన తర్వాత మా హస్బెండ్కి అయితే కట్టింది. ఇంక ఇక్కడైతే స్వీట్ పెడుతుందనమాట, స్వీట్ తింటున్నారు. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇలా నాలాగా కట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా తనకైతే గిఫ్ట్ మేమైతే శారీ తీసుకున్నామండి. ప్రతిసారి అమౌంట్ ఇచ్చేవాళ్ళం, ఈసారి అయితే శారీ పెట్టాము. ఇంక ఇక్కడైతే అక్షింతలు ఇస్తుందనమాట. కాలు ఎందుకు మొక్కడం అని నేను అన్నాను. అంటే మీరు నాకు పెద్దోళ్ళే కదా వదినా అని అన్నది. ఇంకా నేను ఏమనలేదనమాట. ఇంకా అక్షింతలు వేసామన్నమాట. ఇక్కడైతే వీడియో తీస్తుంది కాబట్టి అందులో థంబ్నెయిల్కి యూజ్ అవుతాయి అని చెప్పి ఫొటోస్ తీస్తున్నారు. ఇంకా అక్షింతలు వేసిన తర్వాత నేను ఇంకా శారీ అయితే పెట్టామండి. బ్యాంగిల్స్, ఫ్లవర్స్ అండ్ శారీ ఇట్లా పెట్టినాము. ఇంకా తనైతే తీసేసుకొని ఇంకా నైట్ డిన్నర్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయారండి. ఇంకా మా కోడలు కూడా రాఖీ కట్టింది మా అరవింద్కి, నేహానికి అయితే. ఇంకా చూడండి అరవింద్ సంగతి తెలిసిందే కదా, అస్సలు కూర్చోడు, కట్టించుకోదు. మార్నింగ్ పక్కన ఓనర్ అంటే వాళ్ళ మనవరాలు కట్టిందని షార్ట్ పెట్టాను కదా, అప్పుడు బాగానే కట్టించుకున్నాడండి. ఇంక ఇక్కడైతే కట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళ డాడీ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అయినా కానీ అసలు ఉండట్లేడు, ఇంకా ఇట్లా వినట్లేడు అని చెప్పేసి ఇంకా నేనైతే పక్కన కూర్చొని అప్పుడు కట్టించుకున్నాను. అసలు భయపడ్డ వాళ్ళ డాడీకి అయితే. ఇంకా నేను కూర్చోబెట్టేసుకొని కట్టించినాను. రాఖీ అయితే కట్టించానండి. ఇక్కడ బొట్టు పెడుతుంది. బొట్టు పెట్టిన తర్వాత ఇంకా అప్పుడు కట్టించుకోలేదు. ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకుంటే అప్పుడు కట్టించుకున్నాడు రాఖీ అయితే. ఇంకా స్వీట్ పెడదామని ట్రై చేసింది కానీ అస్సలు తినడండి అరవింద్ స్వీట్ మాత్రం. అసలు ఆ స్మెల్లే వాడికి పడదు. ఇంకా అలాగే వదిలేసింది, రాఖీ కట్టేసి వదిలేసింది. ఇంకా మా చిన్నోడైతే చక్కగా కూర్చొని కట్టించుకున్నాడు. కొంచెం ఏడ్చాడు, అదే నన్ను ఏదో చేస్తున్నారన్న ఫీలింగ్ తోటి. ఇంకా తనైతే అమ్మాయి కూడా రాఖీ కట్టింది. ఇదండి వీడియో అయితే మాత్రం సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది వచ్చేసి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ నచ్చితే కనుక, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ ఇవ్వడం ద్వారా నాకు ఎంతో ఉపయోగపడుతుందండి, ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది. అండ్ ఫర్దర్గా కొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుందన్నమాట. అందుకనేసి మీకు
నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇక్కడైతే ఖుషి రాఖీ కట్టేసింది అరవింద్కి అయితే. ఇంక ఇక్కడ స్వీట్ పెడదామని ట్రై చేస్తే తినలేదు. ఇక్కడైతే వీడియో అయితే వేస్తుంది. ఇంక చిన్నోడైతే ఏడుపు స్టార్ట్ చేశాడండి. ఏంటో నన్ను ఏదో చేసేసారని చెప్పేసి ఇంకా వాడిని అయితే డైవర్ట్ చేసేసాను. ఏడుపు ఆపేశాడు. ఇంకా తీయమని రాఖీ తీసేయమని ఏడుస్తున్నాడు అనమాట. చూడండి ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది కదా. ఇంకా కొంచెం సేపు అయ్యాక వాడే ఏడుపు మానేశాడు. ఇంకా ఇదండి సాటర్డే రోజు వ్లాగ్ అయితే మాత్రం. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు మీ ఫ్యామిలీస్తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా చెప్పండి. ఇంక ఇక్కడైతే వీడియో అయితే తీసుకుంటుంది మా ఆడపడుచు అయితే. ఇంకా అందులోనే ఫొటోస్ కూడా తీయమని చెప్పాను నేను, థంబ్నెయిల్కి యూజ్ అవుతాయి అని చెప్పేసి. ఇంకా మా అరవింద్ చూడండి, వాడు అల్లరండి చాలా. వాళ్ళ డాడీకి అస్సలు వినడు. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా చేస్తున్నాడు. అస్సలు కూర్చోడు, కుదురుగా ఉండడు. మా చిన్నోడు చూడండి ఎట్లా కూర్చుండు. వాడైతే సైలెంట్ కూర్చుంటాడు, నవ్వుతున్నాడు చూడండి. ఫొటోస్ తీయమని అడుగుతున్నాను. మా అరవింద్ అయితే సరిగ్గా కూర్చోట్లేడు. అందుకని చెప్పేసి నేను కోపడుతున్నాను అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.